సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. అప్పుడు గొడవ అయింది, నాకు కొట్టాడు నన్ను. ఎవరు కొట్టింది? రాజు తరుణ్ కొట్టాడా? మరి అంత కొట్టి దెబ్బ తగిలి మీకు బ్లడ్ వచ్చేలాగా ఉంటే మీరు ఎందుకు కంప్లైంట్ చేయకుండా గమ్ముకున్నారు? కామ్గా ఎందుకున్నారు? ఇప్పుడు రాజు మీద ఏ రకంగా కంప్లైంట్ వచ్చినది కాంట్రవర్సీనే అవుతుంది కదండి, పెద్దదే అవుతుంది. ఇప్పుడు మొన్న కూడా ఒకటి వచ్చిన కంప్లైంట్ దానికి ఇంత ఇదైంది. కొట్టేళ్ళ తల్లిదండ్రులు కాలు పట్టుకుంటే ఏం చేయగలుగుతుందండి? ఎందుకు అంతా బయటకు వచ్చినప్పుడు అంతా బయట పెడదాం. బతిమాలుకుంటా బామాలుకుంటా ఈ అమ్మాయిని ఈ రకమైనటువంటి చిత్రవదలకు గురి చేసి అదే ఇప్పుడు అతను ఎన్నో మీడియా ముందుకు వచ్చి ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రాజ్ చరణ్ చరిత్ర ఈ అమ్మాయి మా చేతులు పట్టుకుని ఇప్పుడు కూడా బయట పెట్టద్దని చెప్పి నా భర్త పరువు తీద్దని అడుగుతూ ఉంటే మేమేం మాట్లాడతామండి? ఇవన్నీ ఎక్కడి నుంచి? నువ్వు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించావు? ఈ అమ్మాయికి ఫాలోపిన్ ట్యూబ్యూల్ రప్చర్ అయింది, 2 సార్లు అబార్షన్ అయిందా, మిస్క్యారేజ్ అయిందా? ఏం చేయమని చెప్పేవాడివి? నువ్వు ఆఫ్టర్ పోస్ట్ సెక్స్ నువ్వు బొప్పాయికాయలు తినమని చెప్పి ఎందుకు మాట్లాడేవాడివి? అసలు నీ చరిత్ర ఏంటి? నీ నేపథ్యం ఏంటి? ఇప్పుడు నా క్లయింట్ని కాపాడుకునే ప్రాసెస్లో తను అడిగిన ఒక కోరిక తీర్చాలి కాబట్టి మాట్లాడకపోవడం తప్ప నువ్వు ఏ హాస్పిటల్లో డబ్బులు కట్టి నువ్వు ఏమేమి చరిత్రలు చేసావు అంటే ఈ అమ్మాయికి ఉన్నంత ఓపిక సహనం మాకు ఉండదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసే మేము తీసుకోమని చెప్తే నీ అమ్మాయి నాకు తానాకు సంబంధించినటువంటి మిత్రులతో అమెరికా నుంచి కాల్ చేయించి అర్ధరాత్రి 12:15కి ఉదయం ఒక్కసారి ప్రూఫ్లు చూసి మీకు నచ్చకపోతే మీరు మాట్లాడండి అంటే ఆ తమ్ముడు కార్తీక్ చౌదరి ఈ అమ్మాయి ఇద్దరు కూడా వచ్చి అన్న ఇదిగో ప్రూఫ్స్, మేము అబద్ధం చెప్తున్నామంటే కేసు తీసుకోవద్దు, ఇది విషయం, నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు చూపెడుతున్నావంటే 1.5 hours చూసిన తర్వాత నేరుగా ఇలా తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాత కంప్లైంట్ ఏదైతే మాల్వి మల్హోత్రా ఇచ్చిందో దాన్ని విత్డ్రా చేపించి, దేనిలో అయితే 91 CRPC కింద నోటీస్ ఇచ్చారో దాన్ని విత్డ్రా చేపించి ఈ అమ్మాయితో కొత్త కంప్లైంట్ ఉన్న వాస్తవాలతో 172 పైచిలుకు ప్రూఫ్స్తో ఇన్స్పెక్టర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకు దాయడం? ఈ అమ్మాయికి విడాకులు ఇస్తారన్న వాట్సాప్ చాటింగ్లు ఇప్పుడు దాకా మీడియాకి బయటికి పెట్టద్దంటే ప్రతి ఒక్కడు రావడం, ఈ అమ్మాయి బూతులు తిట్టిందంట, ప్రతి ఒక్కడు రావడం, ఈ అమ్మాయి డ్రగ్స్కి అలవాటు అండి. ఎవడు చూశాడు? ఏ కేసులో మెడికల్స్ అయినాయి, ఏ కేసులో FSLకి వెళ్ళింది, ఏ కేసులో అమ్మాయి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు? మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఎవరి మీద ఏదైనా కేసు ఫెయిల్ అయితే పూర్వాపరాలు కూడా అవసరం లేకుండా ఆ కేసులో వాళ్ళ దోషుల కింద ఏళ్ళ నిర్ధారించేసుకుంటారా? అంటే ఈ పిల్లలు లాక్కెళ్ళినటువంటి వీడియో కూడా ఈ పిల్ల బయట పెట్టద్దంటే సబ్ జుడిస్ కేసు ఉంది కాబట్టి హైకోర్టులో క్వాష్ కేసు కాబట్టి మేము చూపించట్లా, ఈడ్చుకుని ఏంటి సార్ ఇక్కడ సూట్ కేసులు ఉన్నాయిగా, ఏమన్నాయి సార్ ఇందులో, ఏమన్నాయి సార్, నువ్వు రావే అని అనుకుంటా కారులోకి ఎక్కించుకెళ్ళినటువంటి వీడియోలు మేము హైకోర్టు సబ్మిట్ చేయలేదా? అమెరికా వెళ్తున్నప్పుడు వీళ్ళ అత్తగారు అంటే రాజుతరుణ్ తల్లి, రాజుతరుణ్ వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కాదు తీసుకెళ్లి అమ్మాయిని మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దింపింది. ఎవరు ఈ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళదని చెప్తుంది పాప. ఎన్ని ఫ్యామిలీ ఫంక్షన్ ఫోటోలు ఇమ్మంటారు మీకు? ఇంకెంతకాలం మొగుడు కుట్టి దాచుకుంటావు, ఇంకెంతకాలం నువ్వు దోషి లేకుంటావు అంటే ఇవన్నీ మీరు చెప్పాలని కాదండి. ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు, ఏంటి ఫంక్షన్కి వెళ్ళలేదు, వాళ్ళ చుట్టాలు తెలీదా, వాళ్ళ పెద్దమ్మలు తెలీదా, వాళ్ళ మామలు తెలీదా, వాళ్ళ తాతలు తెలియదు, ఎవరు తెలియదండి. 700 పైచిలకు ఫోటోలు మీకు సబ్మిట్ చేస్తాను మేడం నేను, ఎవరో తెలియదు. ఇంకా భర్త పరుగుపోతుంది, ఇంకా భర్త పరుగుపోతుంది సిద్ధపడ్డావు నువ్వు. మధ్యలో మనోడు తాగేసి చాలా చేష్టలు ఉన్నాయండి, మాట్లాడమని చెప్పండి. మీడియా ముందుకు మొన్న వచ్చి మాట్లాడలేడుగా. అసలు చరిత్రలు ఏంటో మారదోసారు రమ్మని చెప్పండి. ఇలా ముద్దులు మురిపాలతో బాబులు చేసిన గ్రీటింగ్ కార్డులు ఏంటో కానీ మొత్తం చరిత్రలను బయట తెచ్చు చెప్పండి. ఎవరి దగ్గర చెప్తాడు మేడం? ఆధారాలు ఉన్నాయో లేదు పోలీసులు అనిపించోళ్ళ ఎంక్వైరీ చేయకుండా కట్టడానికి చాలా ఇంకా తమాయించి కూర్చున్నామండి. మస్తాన్ సార్ అన్నోడు సంబంధం ఏంటండి? అసలు నీది గేటెడ్ కమ్యూనిటీ, నీ గేటెడ్ కమ్యూనిటీలో రావాలంటే నువ్వు ఓటీపీ ఇస్తా తప్ప రావడానికి ఉండదు. లోపలికి రాలేరు అంటే నువ్వే పంపించావు మస్తాన్ సార్ అన్నోడిని. ఓనర్ ఒప్పుకుంటేనే కదా కాల్ రికార్డింగ్ కూడా సబ్మిట్ చేశాను పోలీసు వాళ్ళకి. మీ అమ్మాయికి నేను తాగేసి చెప్పాను, క్షమించి నన్ను, నువ్వు ఒక్కదానివే కాదు కదా, మస్తాన్ సాయితో పాటు ఆ రోజు అందరూ ఉన్నాం కదా, మీ తమ్ముడు కూడా ఉన్నాడు. మరి ఎలా చెప్పావురా? ఆడత బాధలో కాకుండా ఇంకేమని తిడతాదండి? బూతులు కాకుండా నీతులు చెప్తారండి అందులో. నీకు ఇంకో దాంతో రంకుంది ఏంటని నిలదెత్తే నీకు ఇంకోటితో రంకుంది కదా అని చెప్పి రంకంట కడతావా? 11 సంవత్సరాల పాటు. సరే అమ్మాయికి డ్రగ్స్ నీ ఆర్గ్యుమెంట్ సేక్ కోసం కాసేపు ఒప్పుకుందాం. చాలా మంది నెటిజన్ సోదరులు ఆడపిల్ల ఎక్స్టార్ట్ చేస్తుందని కేసు టు కేసు మాట్లాడాలి మేడం. ఫేక్ 376 లేవంట్లా, కానీ అమ్మాయి 376 పెట్టలా, అమ్మాయి అతని మీద రేప్ కేసు పెట్టలా, ఒక్క దొంగ ఎలిగేషన్ చేయాలా, కంప్లైంట్ మొత్తం అపాన్ టు హర్ హానెస్టీ మొత్తం అన్ని కూడా ఉన్నదన్నట్టు రాసిచ్చింది. కాసేపు నీ ఆర్గ్యుమెంట్ సేక్ కోసం డ్రగ్స్ అలవాటు ఉన్నాయనుకుందాం. 11 సంవత్సరాలు క్రితం నువ్వు గుడిలో తాళి కట్టినటువంటి వ్యక్తివి, ఆ అమ్మాయి బాధ్యత స్వీకరించినటువంటి వ్యక్తివి, తల్లిదండ్రులు వద్దని చెప్పి వచ్చేసినటువంటి పాపనే సంరక్షకుడు నువ్వే కదా. ఆ పాప నీకు డ్రగ్స్తో కనపడితే ప్రేమ ఉంటే రిహాబిలేషన్ పంపాలా, పగ ఉంటే పోలీసులకు చెప్పాలా. రెండూ కూడా సినిమాల్లో నీతి వాక్యాలు చెప్పి మెసేజ్లు ఇచ్చే నీకు నీ బాధ్యత కదా. రీహాబిలేషన్ సెంటర్కి పంపించావా? ఆ అమ్మాయిని రీహాబ్ పంపించావా? ఆ అమ్మాయి ఎన్నిసార్లు డ్రగ్స్తో కనపడ్డది, ఎవరెవరితో కనపడ్డది? నీ ఇల్లు మొత్తం CCTV కెమెరాలు పెట్టుకున్నావు. నీ ఇంటి ఎదురుకుండా సినీ ప్రముఖులు ఉన్నారు, నీ ఇంటి పక్కన 2 అమ్మాయిలతో ఏం పేరేంటి
క్యాథరిన్ టెరిసా అంటే పాప హీరోయిన్ ఉన్నది, ఎంతమంది ఈ పిల్ల డ్రగ్స్తో డ్యాన్స్లు ఎత్తా ఉంటే న్యూసెన్స్ కేసు కూడా పెట్టకుండా ఉన్నారా? ఎవరికి చెప్తారు మేడం? గుడ్డకాల్చి ముఖం మీద వేసాడు నువ్వు తుడుచుకో అని చెప్పడం, ముందేమో డ్రగ్స్ కేసు ఒకటి కట్టించడం సంబంధం లేకుండా, అవతల హీరోయిన్ బెదిరిస్తుంది, ఇక డ్రగ్స్ కేసులో పిల్ల లోపలికి వెళ్తుంది. అనామొకరాలుగా అడిగేవాళ్ళు ఎవరో వృద్ధులైన తల్లిదండ్రులు. ఈ పిల్లలకి అతల సినీ పెద్దలు లేరు, పొలిటీషియన్ పెద్దలు లేరు, ఏ రకమైనటువంటి అండదండ లేదు, వదిలి ఇంకా చంపేద్దాం అనుకున్నారు. పాప సంపలేదు, సంతోషం. పోరాటం దేనికి చేస్తుందండి? ఫేమోని ఎవడికి ఫేమ్ అండి? ఈ పిల్లాడికి డబ్బులు పెట్టేటప్పుడు రోడ్డు మీద అడుక్కుతుంది ఎదవాడు, కనీసం యూట్యూబ్లో కూడా స్టార్ కాదు. ఎవడికి డబ్బులు పెడతాడండి? ఈ పిల్ల కథ నానప్పులు తెచ్చింది, ఆడ ఆత్మసాక్షి ఉంటే రమ్మని చెప్పండి, వాళ్ళ అమ్మ ఉంటే చెప్పారండి. వాళ్ళ అప్పులు నా చేతి నుంచి ఒక 25-30 lakhs ఇచ్చాను మ్యామ్ అప్పుల్లో. మీకు ఎక్కడివి అంత డబ్బులు? మా పేరెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు మ్యామ్, అప్పుడు మంత్లీ 1 lakh వరకు ఇచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడు రాజు నాకు ఇచ్చినవి దాంట్లోవి కూడా నేను సేవ్ చేసుకొని ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు అవి నేను దాపెట్టుకున్నదాన్ని అయితే నా దగ్గర ఉండేవి. తాగుబొద్దు తిరుగుబొద్దు అయితే ఇవాళ కూడా నువ్వు ఇచ్చిన 15 కుక్కలకి అన్నం పెడిగ్రీ కలిపి పెట్టి ఇక్కడ ఇంటర్వ్యూకి ఎందుకు వస్తారు? నువ్వంటే ఆడదాని 15 కుక్కలు, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు రాజు మాకు ఇంట్లో వర్క్ చేసే అబ్బాయిని కూడా తీసేశాడు. సో నేను కార్తీకే చూసుకోవాల్సి వస్తుంది, మా తమ్ముడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా మళ్ళీ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది మ్యామ్ వాళ్ళకి. మా ఇంట్లోనే ఉంటాయి అవి 15 dogs. అంటే ఇవన్నీ చెప్పకుండా బయటకు వచ్చి చాలా క్యాజువల్గా కళ్ళజోడు పెట్టుకుని మనోడు చాలా స్పష్టంగా ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి అసాసినేట్ చేస్తాం అన్నది బాధ కలిగించిన విషయం మేడం. క్యారెక్టర్ గురించి అసాసినేట్ చేస్తాం అన్నది బాధ కలిగించిన విషయం. నువ్వు తేలిగ్గా 11 సంవత్సరాలు ఒక శరీరాన్ని మోజు మీద వాడుకుని తిరిగేసి కడుపులు చేసి వదిలించుకుందాం అన్నప్పుడు పలానా దానికి డ్రగ్ కేసు ఉంది, పలానా వాడితో రంకుందంటావా? నీ 15 కుక్కలకు అన్నం పెడుతున్నటువంటి వ్యక్తి తాగుబోతూ తిరుగుబోతు అయితే నీ కుక్కల్ని పిల్లల్లా పెంచుతుందా? నీ కాల్ రికార్డింగ్స్ ఇమ్మంటావు మీడియాకి మమ్మల్ని? బేబీ మన బేబీలు ఏం చేస్తున్నాయి? నిద్ర లేసినాయా? ఏది పప్పీస్ని వస్తారు వీడియో కాల్? ఈ పిల్ల ఇప్పటికీ అతను ఎక్కువ అల్లరొచ్చారు, అల్లరొచ్చారు. తన తట్టుకుంటుంది. చుట్టాల దగ్గరికి వెళ్ళకపోవడం, ఫంక్షన్ దగ్గరికి వెళ్ళకపోవడం మేడం. ఏమైనా పిచ్చోళ్ళ కేసులు అమాయకంగా పరిశీలించకుండా తీసుకోవడానికి. రాజ్ తరుణ్ అన్న వ్యక్తి ఈ అమ్మాయి మానం, ప్రాణం, సామాజికమైనటువంటి పేరు, ఆర్థిక మూలాలతో పాటు జీవితం మీద దెబ్బ కొట్టాడు. నీకు నచ్చలా? కాన్సెన్షువల్ రిలేషన్ చాలా మంది మాట్లాడుతున్నారు అన్నమాట. ఇట్ ఈస్ మ్యారిటల్ రిలేషన్, ఇట్ ఈస్ నాట్ కాన్సెన్షువల్, ఇట్ ఈస్ నాట్ ఎ లివింగ్ రిలేషన్. అవును, డిసీవ్ చేశారని ఒప్పుకోపోని, కానీ పెళ్లి అయిందన్నట్లు ఫొటోసే లేవు అని కొంతమంది మాట్లాడుతున్నారు. 11 ఏళ్ళ క్రితం ఫొటోస్ కావాలి కదా మేడం. ఇంక ఈ పిల్లతో నేను పెట్టుకుని ఈ పిల్ల నన్ను ఒట్టేయించుకున్నా కూడా నేను చాలా విషయాలు ఆపుకోలేను. గోవాలకు నువ్వు అసలు నల్లపూసలు ఎలా తీసుకెళ్ళవరా? మీ ఇంట్లో నువ్వు పెళ్లినాటి ప్రమాణాలలాగా నల్లపూసలు ఎలా కట్టారని అమ్మబాబు ఎదురుకుండా. ఈ పిల్ల మమ్మల్ని చాలా మాట్లాడుతుంటే ఓపిక పడుతున్నామండి. ఓపిక ఇంకా ఓపిక నశించిపోయింది అనుకోండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీ అమ్మ మెడలో ఉన్నటువంటి నల్లపూసలు కూడా తీసి పిల్ల మెడలో ఎలాగేసారా? అంటే నాకు పిచ్చోళ్ళవాడిని ఏమి తెలియదండి మాకు. అంటే వద్దు వద్దు అనుకుంటుండే తాలిబొట్టేది. మరి తాలిబొట్టు ఎక్కడి నుంచి వచ్చింది? పక్కన అమ్మబాబు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ఇమ్మంటారు ఇలాంటి ఆధారాలు? ఏదో వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం మేము కోడలు కాదు, కోడలు కాకపోయినా కూడా ఇప్పుడు దాకా మేము 10 గణపతి పూజలు చేసాము, దీపావళి చేసుకున్నాం, సంక్రాంతులు చేసుకున్నాం, చుట్టుపక్కల పెళ్ళిళ్ళకి పేరెంటాలు తీసుకెళ్ళాం. కాదని చెప్పమనండి. ఒకటి నువ్వు మోసం చేశాను, ఆ పిచ్చి పిల్లని తీసుకెళ్ళి 21 ఏళ్ళు 22 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు అప్పుడేదో మోజు మీద తీసుకెళ్ళా. ఇప్పుడు ఎవరెవరు ఈ అమ్మాయి అందం గురించి కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ అమ్మాయి వయసులో ఉన్నప్పుడు రాస్తారంతో ఉన్నప్పుడు అందం గురించి మాట్లాడే నా కొడుకు ఎవరికైనా స్థాయి సరిపోద్దా? ఇప్పుడైనా ఏమైందండి చెప్తున్నారండి. మాలవి మల్హోత్రా అందగా ఎవరండి ఈ పిల్ల? ఈ పిల్లలు అన్ని రకాలుగా అపాస్టులు చేపించి ఈ పిల్లలు అన్ని రకాలుగా నాశనం చేసి నా తోబుట్టు లాంటిది అనుకో నేను ఓపెన్గా మీ దగ్గర చెప్తున్నానండి. మీరు రాకపోతే దగ్గర వాళ్ళు ఒట్టేయించుకుంది. అందుకే చాలా విషయాలు సప్రెస్ చేసి మాట్లాడుతున్నాం అంటే చాలా విషయాలు సప్రెస్ చేసి మాట్లాడుతున్నాం. చేతకందనం అండి. ఎంత మీడియా ఉండి, ఎంత పోలీసు వ్యవస్థ ఉండి, ఒకడు ఎవడో గుళ్ళో తాళికట్టేసి పిల్లలు 11 ఏళ్ళు వాడేసుకుని ఇప్పుడు నీకు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందా? మా వాళ్ళ అమ్మాయి ఇప్పుడు నీకు మా వాళ్ళ అమ్మాయి వచ్చిందా? ఏ లావణ్య చౌదరి సంగతి నీకు అప్పుడు తెలీదా? చాలా వద్దు వద్దు అంటే మేము కాంగా మాట్లాడట్లేదు మేడం. అన్ని టైం కూలంగా మేము మీడియాకి అలాగే పోలీసు వాళ్ళకి కోర్టుకి ఇవ్వాల్సిన ఆధారాలన్నీ ఇస్తామండి. ఇవాళ నీకు ఇంతకాలం తిరిగి వాడుకుని వదిలేసిన తర్వాత నీకు సేమ్ క్యాస్ట్ అమ్మాయి గుర్తొచ్చింది. నీకు మల్హోత్రా, నెడమర్తి రాజ్ తరుణ్ గారికి మల్హోత్రా అమ్మాయి గుర్తొచ్చింది. ఇవాళ లావణ్య చౌదరి డ్రగ్ అడిక్ట్ అయిపోయింది. నీకు ఏం ఆధారం ఉందిరా నీ దగ్గర? తెలియదు. ఏం బ్లడ్ శాంపుల్స్ ఉన్నది తెలియదు. ఇంట్లో ఎప్పుడు తాగిందిరా? ప్రూఫ్ ఏంట్రా? తెలియదు. మనం గొట్టగాచి మొఖం మీద వేసేయడమే. వేసేస్తే అవతల క్యారెక్టర్ మీద డిస్కషన్ జరుగుతుండగా మనం నీట్గా ఎస్కేప్ అవ్వచ్చు. ఈ పిల్ల మీద కేసులు, ఐటీ యాక్ట్లు, అవునా? మరి మేము తీవా? నీ స్విగ్గీ జొమాటో ఆర్డర్లో మాలవి మల్హోత్రా ఇంట్లో కూర్చుని నువ్వు పెట్టిన ఆర్డర్లు, నీ చరిత్ర, నీ బోగొత్తలు, నీ బతుకు చీవామని బయటికి ఎవరు చెప్తాడు మేడం? నాకు అర్థంగా కడుతున్నావు అండి. ఎక్కడి నుంచి కేక్ ఆర్డర్లు చేసారా? ఏ హోటల్లో పెట్టారా? ఎక్కడి నుంచి కేక్ కటింగ్లు చేసావు? జస్ట్ ఫ్రెండ్స్. చాలా విషయాలు అవి బయటకు వస్తాయని మనం ఏమంటాడండి మీడియా ముందు? ఈ అమ్మాయి హ్యాక్ చేసిందా? నీకు దమ్ముంటే హ్యాకింగ్ చేసి పెట్టు.
నా క్లయింట్ జైలుకి వెళ్తే నేను తీసుకొస్తాను రెగ్యులర్ బెయిలేసి. నీకు దమ్ముంటే ప్రెస్ క్లబ్కి రా, నీ జీమెయిల్ హ్యాక్ అయిందని చూపించు. తాగిన మొత్తంలో తాగుపోతే ఏదో మర్చిపోయి ఈ పిల్లలకు కూడా ఎలక్ట్స్ అనేటువంటి కరెక్టే ఉంటాయి కదా, నా జీమెయిల్ కూడా ఒకటే సెల్ ఫోన్ వాడుకునే వాళ్ళం కదా, ఐఫోన్ ఉన్నాయని మర్చిపోయి ప్రూఫ్స్ దొరికేసినాయే అన్నప్పుడు జీమెయిల్ హ్యాక్ అయిపోయింది. చాలా మంది అడుగుతున్నారండి, ఇందుకు గొడవ పడుతున్నారు, ఏం కావాలి గొడవ అది అసలు ఏంటి అనేది ఎవరికి క్లారిటీ ఆఫర్ ఇచ్చాడు. అపార్ట్మెంటో లేకపోతే వెళ్ళా నువ్వే తీసుకొని చెప్పి, నాకు నువ్వు కావాలరా మొర్రో అంటే గతంలోనే ఆఫర్ వచ్చిందా? పిల్ల లాస్ట్ ఇయర్ నుంచి బతిమాలుతున్నాడండి, నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళిపో, నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళిపో, నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళిపో అని. అవునా? మరి మీరేమన్నారు అప్పుడు? లేదు మ్యామ్, నాకు అలా కంపెన్సేషన్ పే చేసి తీసుకోవడానికి ఇంకా దానికి ఇంకో పని చేసేదానికి రెండు ఒకటే అవుతాయి. నేను అతను నమ్మి అతనితోనే ఉన్నాను, కష్టమో నష్టమో ఏదైనా కానివ్వండి అని చెప్పమ్మా ఓపెన్గా. నేనేం పదం వాడకూడదు, నేను కాదు కదండి డబ్బులకి. నా దగ్గర జీవితం మొదలుపెట్టినప్పుడు పాపర్ కదండి, రూపాయి లేదు కదండి. సరదాగా ఇద్దరం కలిసి పాప్కార్న్లు తింటామో, ఇద్దరం కలిసి ట్యాంక్ బండ్ల మీద తిరగడమో, ఇద్దరం కలిసి హైదరాబాద్ మొత్తం చుట్టాం కదండి. సినిమా స్టార్ అయితే తిరుమలకి వెళ్ళి నేనేదో ఫ్యాన్లా పూలు ఎగరేసుకున్నాను కదండి. ఇవాళ తను ఒక్కసారిగా లేడు అంటే బాధగా ఉందండి. ఇంకేదైనా దారి చూపించండి. పోనీ ఆఫీసులుగా చచ్చిపోతానికేమో అవకాశం లేదు, తల్లిదండ్రులు ఉండిపోయారు, ఒక్కగానొక్క పిల్ల, ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు నా ఫ్రెండ్ ఏనండి అంత క్యాజువల్గా మాట్లాడతాడండి మేడం. మీడియా ముందుకు వచ్చి నాకు అర్థం కాగడుతున్నా. ఆ అమ్మాయి నీకు నచ్చలా, నువ్వు సహజీవనం చేశానన్నావు. సహజీవనం చేసినాడు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టుకుని ఎందుకు అడిగావు? సహజీవనం చేసినాడు ఇల్లు ఎందుకు ఆఫర్ ఇచ్చావు? ఓ డ్రగ్ అడిక్ట్ని వదిలించుకోవడానికి ఇల్లు ఎందుకు ఆఫర్ ఇచ్చావు? చాలా పెద్ద దయార్థ హృదయం నీది. పాపం నువ్వే ఓటీపీ ఇచ్చి మస్తాన్ సైన్ ఏమైనా ఇంట్లో పంపించేవో. మరి ఎలా వెళ్తాడు మస్తాన్ సైన్ పర్మిషన్ లేకుండా? అంటే ఎవరు అడగరు కదా, ఈ అమ్మాయి తిట్టిన బూతులు బిట్లు ఇచ్చేస్తే చాలు. లీగల్ నోటీసులు పంపితే ఆ మీడియా వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు, విత్ కాల్ రికార్డింగ్ రాస్తారండి. మా పిఆర్ని బాగా ఇబ్బంది పెట్టండి మా పిఆర్ అని పొద్దు నుంచి కంటిన్యూస్గా ఫోన్స్ చేస్తే అది వేసామండి అని వేసుకున్నామండి. తప్పే బాగా ఆస్తులు ఉన్నాయా ఇప్పుడు? తెలీదు మ్యామ్, అంటే లాస్ట్ 4 years నుంచి నాకు ఉన్నాడేమో తెలీదు. అంతకుముందు అయితే ఏం అంతగా లేవు, ఏం లేదు మ్యామ్. ఆ ఇల్లు కూడా మేము స్టార్ట్ చేసిన తర్వాత 6 years రెంటెడ్ హౌసెస్లోనే ఉన్నాం. ఆల్మోస్ట్ 6 houses మారాం దగ్గర దగ్గర. డాగ్స్ ఒకటి తర్వాత ఒకటి రావడంతో అండ్ మనకు సొంత ఇల్లే ఉంటే ప్రాబ్లం ఉండదు కదా అన్న దగ్గర ఆ ఇల్లు ఏదో మొత్తం ఇల్లు అయిపోయాక కూడా కాదు మ్యామ్, ఇల్లులు చూస్తున్న ఒక టైంలోని ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న ఆ ఇంట్లోకి ఇప్పుడు ఒక 3 ఇల్లులు అలా 3 houses ఉంటే నేను అడుగుపెట్టిన తర్వాత ఇదే మన ఇల్లు అని నాకు ఫీలింగ్ వచ్చిన తర్వాత మేము సెలెక్ట్ చేసుకున్న ఇల్లు మేము. అది కూడా అతను ఏదో ఇల్లు కొన్నాకపోయినా ఇంటి కోసం చేయడమో డబ్బుల కోసం చేయడమో కూడా కాదు. నేను కావాలని నేను కోరుకున్న తర్వాతే అది కూడా వచ్చింది మ్యామ్. అది కూడా మిగిలింది అట్లీస్ట్, లేకపోతే తన సేవింగ్స్ నథింగ్ మ్యామ్. అతను స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నుంచి చెన్నై ఓన్లీ తనకి ఫ్లైట్ ట్రాన్సాక్షన్సే 4 lakhs మంత్లీ ఉన్నాయి మ్యామ్. బాబోయ్, ఓన్లీ ఫ్లైట్ మాల్వీది. ఇలా మగవాళ్ళని ఇంటికి పంపించిన నీ చరిత్రలో నీ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఇప్పుడు దాకా మేము మౌనంగా మాట్లాడట్లా. నువ్వు కానీ మాల్వి కానీ ఇంకేదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలు పోలీసు వాళ్ళు కానీ బయట రౌడీలు కానీ ఇంటి మీదకి వచ్చి పిల్లని బెదిరించి మీ బెడ్రూముల్లోకి దూరిన వీడియోలు కూడా మేము ఖచ్చితంగా మీడియా ముందు బహిర్గతం చేస్తాం. ఇంక శృతి మించి నువ్వు రాగాన పడితే, ఇంక నీకే చాలా టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ తెలుసని నువ్వు అనుకుంటే ఆధారభూతంగా తారీఖులతో సహా నీ ఇంటర్నల్ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొస్తాం. చాలామంది చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు మేడం. ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం తెలుసని. అమ్మాయి తప్పండి. ఇద్దరు నిర్మించుకున్న కళ్ళ సౌధం, ఆ దిక్కుమాల ఇల్లు కోసం అమ్మాయి లావణ్య చౌదరి దాని గురించి కక్కుర్తిపడాల్సిన అవసరంలా. వీళ్ళ నాన్నగారు రియల్ ఎస్టేట్ చేశారు, చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా నీతికి నిలబడి వాళ్ళు ఏదో కిరాణా స్టోర్ లాంటిది ఒక చిన్న స్టోర్ పెట్టుకుని ధర్మంగా బతుకుతున్నారు తప్ప ఎవరి దగ్గర యాచించట్లా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లా. తప్పు. నీకు ఏదైనా ఉంటే కొత్త అల్లుడి మాదిరి కోరికలు ఉంటే నీకు ఇవాళ సడన్గా నీ కులమో నీ గోత్రమో నీ మతమో నీకు అన్నీ గుర్తొస్తే ఆ మొక్క చెప్పేసి వాడుకున్నానండి, మోజు అయిపోయిందండి, సినిమా యాక్టర్ని కాబట్టి లివిన్ అని చెప్పేసి బయటికి వెళ్ళి నేను యథేచ్ఛగా తిరగచ్చు కాబట్టి ఐఎమ్ క్యాజువలైజింగ్ ద క్రైమ్ అని మగవాళ్ళ చెప్పేసి వెళ్ళిపో. 100 రూపాయలు నా క్లయింట్ అడగదు. ఐఎమ్ క్యాజువలైజింగ్ ద క్రైమ్ చెప్పే. ఇది తప్పండి. ఎవడెక్కడ నీతిమంతులం కాదు మేడం, కానీ ఇది పద్ధతి కాదు. నువ్వు ఎవరితో తిరిగినా గుట్టు చప్పుడు కాకుండా నోరు మూసుకుని ఉందిగా, ఎక్కడ తిరిగినా ఇంటికి వస్తున్నాళ్ళే అని ఊరుకుంది. నువ్వు ఇంటికి వస్తామా అని నువ్వు ఏకంగా వదిలించుకోవడానికి జైలుకి పంపేస్తుంటే, నువ్వు వదిలించుకోవడానికి రొంకిలాంటి కట్టేస్తుంటే, అంటే ఒక ఆడపిల్లని చిత్రవదలు చేసి ఆత్మహత్య చేయించేసుకుంటే మాకు దరిద్రం వదిలిపోద్ది కదా. లాస్ట్కి నాతో అదే అన్న, నువ్వే సూసైడ్ చేసుకుంటావు. నా మైండ్ని అంతవరకు కూడా తీసుకెళ్ళిపోయారు మ్యామ్. నీకే పిచ్చి, దానికి పిచ్చి అయిపోయింది, దాని పిచ్చిలోనే ఆమె చచ్చిపోయింది అలా కూడా అని. నేను వచ్చి బయటకు వచ్చి చెప్పేది కూడా అదే అనుకుంటున్నాను. నేను చావదలుచుకోలేదు, నేను చావను,
నాకేమైనా అయితే మాత్రం వీళ్ళే కారణం. మీరు ఎందుకు చనిపోవాలి? ఏమో తప్పు చేయలేదు కదా, ఎందుకు ఇంకా చనిపోతానని నేను ఎలా అసలు అలాంటి తలెత్తుకొని- ఆలోచన చెయ్యొద్దు మీరు. తలెత్తుకొని నేను అసలు ఎలా బతకాలి మ్యామ్? తప్పు ఒక చేసిన drug, తల ఉంచుకుని తలెత్తుకొని తిరుగుతున్నప్పుడు మీకేం ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. మ్యామ్ ఇప్పుడు మొన్న ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది ఓల్వోది, అప్పుడు రాజ్ది. దానికి ముందు అలా ఒక 2-3 యాక్సిడెంట్స్ జరిగేవి. అలా తన మీద వరకు ఏమన్నా వచ్చాయి అని అంటే నేను ఎన్ని సేవ్ చేసుకొని ఆ మనిషిని కాపాడాను. ఆ రోజు నేను హైదరాబాద్లో నేను ఉండుంటే ఆ ఇన్సిడెంట్ కూడా బయటకు వచ్చేది కాదేమో. నేను అంత సేవ్ చేసుకుంటూ వచ్చాను. ఒకవేళ నాకు సొసైటీలో ఒక పేరు కావాలి అలా అనుకున్నది కూడా కట్ చేసేసుకున్నాను. నాకు పెళ్ళి ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అన్నది కళ. ఈ అది కూడా తాగుబోతు ఏదో ఆపేసుకున్నాను. తాగి గుద్దుకోవడం కార్లు, ఈ పిల్లల్ని డ్రైవింగ్ సీట్లో ఉందని చెప్పి పోలీసుల దగ్గర కనబడమని చెప్పడం. ఎన్ని చరిత్రలు ఉన్నాయి, ఎన్ని భోగత్తులు ఉన్నాయి, ఎన్నిట్లో కాపాడింది మహాతల్లి నిన్ను? ఎందుకు వచ్చిన చేష్టలు, ఎందుకు వచ్చిన విధానాలు? సరే ఎవరితో మాట్లాడుతుందన్న నీ ఆలోచన, నీ ఆవేదన కాసేపు నిజం అందాం. భర్తగా సంరక్షకుడు నువ్వే కదా. నీ పర్మిషను, నీ ప్రాంగణం దాటి నీ భార్య బయటోడితో ఎలా మాట్లాడాల్సి వచ్చింది? నువ్వు ఎక్కడెక్కడ తాగేసి కులుకుతూ ఉంటే నీ పిల్లల వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది? అదైనా వివరించు. అన్నీ ఓపెన్గా మాడుకుందాం, తప్పే ఉందండి అందులో. మస్తాన్ సార్ కూడా కూర్చోబెడదాం, అన్నీ కూర్చోబెడదాం, లైట్ డిటెక్టర్ టెస్ట్కి వెళ్దాం. వాస్తవాలు తెలిస్తేగా. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో, నీ దగ్గర ఈ పిల్ల గురించి ఉన్న చరిత్రలు ఏంటో, ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ గురించి నీ దగ్గర ఉన్న వాస్తవాలు ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా వెంపలేసుకుని బాబు పొరపాటున ఈ అమ్మాయి కేసు తీసుకున్నాం మాట్లాడుకుంటాం. మాకు 5 కోట్ల పాపం ఆఫర్లు ఇస్తారు మగవాళ్ళు. మరి మీకు కూడా అయ్య బాబాయ్ చాలా ఉంటాయండి అలాంటి. 5 కోట్ల ఎందుకని నువ్వు చూద్దరు కానీ కంగారు ఉంది అందులో. విత్ ప్రూఫ్స్ చూద్దరు కానీ మీరు సెలబ్రిటీ అడ్వకేట్ల నుంచి పాపం మాకు ఆఫర్లు ఇప్పిస్తాడు. థింగ్స్ కెన్ గెట్ వర్స్ ఇఫ్ ప్రొసీడింగ్స్ బిగిన్ అండర్ డిఫర్మేషన్ అండ్ మనీ ఎక్స్టార్షన్ కేస్. పాపం మామే డిఫర్మేషన్ కేసులు పెట్టిస్తాడంటండి. ఏమంటే ఇఫ్ యు ఆర్ లైకింగ్ టు విల్ మై క్లయింట్ ఈస్ విల్లింగ్ టు పే 5 crores. ఐ రికమెండ్ దిస్ టు బి సెటిల్డ్. ఎవరెవరికి ఇస్తావు ఆఫర్లు? నీ బతికింద నీ ఆయుర్దేవం ఎంత? ఎవరిని కొనేస్తావు? అసలు ఆ పిల్ల చేతన పోరాటం ఏంటి? కొంతమంది మీడియా పెద్దలు కూడా ఈ పిల్ల గురించి చాలా పల్సన్గా మాట్లాడుతున్నారండి. ఏం తెలుసని, కంప్లైంట్ ఏం చదివారని, కాంటెక్స్ట్ ఏం విన్నారని. ఎలా? ఆస్తి అడిగిందా? బంగారం అడిగిందా? ఇన్నాళ్ళ పాటు ఆ కుర్రాడు చేపించిన వజ్ర వైడూర్యాలేంటి? ఈ అమ్మాయి చేపించిన వడ్లానాలేంటి? గాజులేంటి? చెవులు దిద్దులు కూడా తాకట్టు పెట్టుకోవచ్చు రోజులేంటి? లాస్ట్ నేను నా ఉన్న గోల్డ్ కూడా నేను పెట్టి ఇప్పుడు పే చేసుకుంటున్నాము. దేనికి అది కుక్కలకా? ఇప్పుడు ఇంట్లో ఎక్స్పెన్సెస్ కి అదే ఒక 2 lakhs అవసరం అయితే నేను ఇంకా వీటన్నిటి ఖర్చులకు ఉంటాయి కదా. అదే కుక్కలు ఎంత తింటాయి మేడం? అవును. వారానికి ఎంత అవుతుందండి? ఒక జర్మన్ షెపర్డ్ చాలా పెంచుతుంటే నాకు అవుతుందండి, అవుతుంది చాలా 10,000 రూపాయలు నెలకి. చాలా ఒక జర్మన్ షెపర్డ్కి రాయలకి నన్ను పెడుతుంటే పోనీ పెడిగ్రే పెట్టింది అనుకుందాం, ఓ పూట రైస్ పెట్టి చాలు అని నువ్వు వాయిస్ మెసేజ్లు పెట్టినంత తేలిక. పర్లేదు 3 పూటలు అక్కడ 2 పూటలు పెట్టండి. నీ ఖర్చులు ఇంకొక ఎక్కడైనా నీకు కావాల్సిన భోగాలకి నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి నువ్వు తెచ్చిన కుక్కలే పస్తుండాలి, నువ్వు దారి కట్టిన పిల్లమే పస్తుండాలి. నేను లక్షల రూపీస్ పంపించానని చెప్తున్నాను మేడం, తీసుకొచ్చి చూపించమని చెప్పండి. ఈ పిల్లకి ఇచ్చిన లక్షలు ఏంటో, ఈ పిల్లకి కొన్న బంగారాలు ఏంటో. నేను అదే లాయర్ మళ్ళీ వాళ్ళ లాయర్ అంటా మ్యామ్ ఈ వీడియో మళ్ళీ పంపించి నీ విక్టిమ్ కార్డ్ ఎండ్ అయిపోయింది, ఇట్స్ మై డియర్ ఇట్స్ టైమ్ టు ఎండ్ అని పెట్టారు. అసలు అడ్వకేట్ ఆమెకు పంపడం ఏంటి నాకు అది పంపం. మేము కూడా ఒకసారి బార్ అసోసియేషన్ మాకు కూడా తెలిసిన అడ్వకేట్ అవ్వడం, మాకు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేపిస్తున్నాం మేడం. వాళ్ళ బోనాలు అంతా ఆడాడుకొని సోమవారం మా చైర్మన్ రమ్మన్నారు, వెళ్ళి కలుస్తామండి. ఆ అడ్వకేట్ ఎవడో ఆడి పాప ఆడుకున్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏంటి, ఆడెవడో ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాడు, మాల్వీ కో టచ్ కరేంగే తోడాయింగే. పోన్లే బాబు, నువ్వు ఎక్కడో ముంబై నుంచి వచ్చి తెలంగాణలో మమ్మల్ని లేపేయాలి, మమ్మల్ని చంపేయాలి, మీది డాన్ల ఫ్యామిలీ. ఆమె కానీ మరి ఇలాగే ఉన్నాయి అంకుల్స్తో ఏం పెట్టుకుందో. ఒక అంకుల్ ఎవరో కూడా ఫోన్ చేసి మొన్న అదే అంటున్నారు, 40 లక్షల రూపాయలు ఐకింగ్ ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పి పాప మీ పిల్లల్ని ఫోన్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. అమ్మ మేము కూడా చెప్తాం, మీ తెలుగు మీడియాకి మా హిందీ అర్థం వద్దంటే సరే అండి మా మీడియాలతో మాట్లాడి మీ నెంబర్ కూడా ఇస్తారండి అన్నాం. మా పాప ఇంకేమైనా డిఫర్మేషన్ కొత్త సెక్షన్లు ఏమైనా కట్టాలంటే కట్టమని చెప్పండి, కోర్టుకి వెళ్తే మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా మేము కూడా పెడతాం. ఆవిడ బాధితులు ఈవిడ దగ్గర క్యూ కడుతున్న వాళ్ళు కూడా సరదాగా తీసుకొచ్చి మాట్లాడదాం. వాట్ ఈజ్ రాంగ్ అని ఇటువంటి ఎక్కడ దాకా వచ్చిందిగా. ప్రజలు, కోర్టు, న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ఈ పిల్ల బూతులు తిడుతుందని మాట్లాడేవాళ్ళు ఆడది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నలిపేస్తూ ఉంటే, నాశనం చేస్తూ ఉంటే తిరగబడి బూతులు మాడకుండా నిధులు మాడతారండి మేడం. యోగేష్ కుమార్ అని ఎవరో ప్రొడ్యూసర్ ఉన్నారంట మ్యామ్, అతని దగ్గర ఆల్మోస్ట్ 1 CR ఏమో తీసుకుంది అమ్మాయి. అంటే రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు. వచ్చి ఫోన్ చేస్తున్నారండి. ఆడెవడో జైల్లో పాపం ఈ అమ్మాయి వాళ్ళు ఉంటే 4.5 years నుంచి జైల్లో ఆ ఉన్నారు. తాలూకా వాళ్ళు తల్లి ఫోన్ చేసి మాట్లాడుతుందండి. మరి అన్నీ అన్నప్పుడు ఈ పిల్లకి భయం వేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఎవరు తిరిగి వెళ్తుందండి? కట్టుకున్న మొగుడా దీనికి సమాధానం చెప్పడం. మాల్వి అలాంటిది కాదురా అంటాడు, మెసేజ్లో రిప్లైలు. నువ్వు మాల్వి అంటే నేను చంపేస్తానంటాడు, నీ తోలు తీసేస్తానంటాడు. ఆ పిల్ల మీద మాట ఏగ వాడితే పిల్ల బతికైపోయినట్టు ముష్టిపోతుంది. మొన్న కూడా మాల్వి గురించి కంప్లైంట్ ఇచ్చానని మీడియా ముందుకు అసలు వచ్చేసాడు ట్రక్కున.
ఎప్పుడు మామూలుగా అయితే మన డ్రగ్ కేసు అయినప్పుడైనా రావాలి కదా మేము, ఆ రోజు మాట్లాడాలి కదా అప్పుడు వచ్చి. అప్పుడు రియాక్ట్ అయ్యే మనిషి ఇప్పుడు ఎందుకు మరి టక్కున వచ్చేసి రియాక్ట్ అయ్యాడు? జస్ట్ స్నేహితులండి. ఇది జరిగిన వాస్తవం అండి. ఏమేమి సెక్షన్స్ కింద తీసుకున్నారు? 420, 493, 506 కింద కట్టడానికి 2 days పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ కొన్ని గంటల పాటు ఆధారాల మీద సబ్మిట్ చేయడం, వాళ్ళు వెరిఫై చేసుకోవడం, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, అంత తేలిగ్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టే సాహసం చెయ్యరు. నిజంగానే ఇదేమన్నా కేస్ ఆఫ్ ఎక్స్టార్షనా, కేస్ ఆఫ్ బ్లాక్ మెయిలా, రియాలిటీ ఉందా అనే ఫ్యాక్ట్ చెక్, ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ సీనియర్ అఫీషియల్స్ కానీ నిర్ధారణకు వచ్చారు. లేదు, ఈ అమ్మాయి విషయంలో అన్యాయం జరిగినట్టు కనపడుతుంది, కేసు కట్టారు. ఈ అమ్మాయి వెళ్తామే నా పోటీ లాయర్ని ముందే పట్టుకుని వెళ్ళి పోనీ నిజంగా దొంగ 376 కట్టచ్చుగా ఈ పొద్దున కడుతున్నారుగా, కట్టిందా? ఎక్కడైనా రాజ్ తరుణ్ మీద 420 కట్టిందని అడిగిందా? పోనీ నా భర్తలు అన్యాయం చేస్తున్నాడు 498 కట్టిన డీవీసీకి వెళ్తాను అడిగిందా? మాలవి మల్హోత్రా ఇలాగ ఇబ్బంది పెడుతుందండి. గతంలో అక్టోబర్లో వార్నింగ్ ఇచ్చిన కాల్ రికార్డింగ్స్ అండి. వాళ్ళ తమ్ముడు మయాంక్ మల్హోత్రా మా అమ్మని నన్ను కలిపి పడుకోమంటున్నాడండి రాజు దగ్గర. ఎంత అసభ్యకరమైన ఎత్తి ఓపెన్ చేయక అక్కడ దాకా వచ్చిన డిస్కషన్ ఎందుకు ఓపెన్ చేయాడు, చరిత్ర చూపించేసి ఇలా మాట్లాడుతున్నాడండి. దయచేసి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోండి. నేను అసలు వీళ్ళిద్దరూ ఎవరమ్మా, వీళ్ళిద్దరూ ఎవరు చెప్పాలిగా. అవును, నా భర్తకి ఆత్మీయ స్నేహితురాలండి. బ్లాక్ చేశాను, అన్బ్లాక్ చేసి చూపించాను. అన్న ఆత్మీయ స్నేహితురాలండి. ఆత్మీయ స్నేహితురాలు ఒక తమ్ముడండి. నన్ను ఈ రకంగా రోడ్డు మీద అలా వ్యవస్థలను చేసి ఉంచోబెడతానని ఛాలెంజ్లు చేస్తున్నారండి. మీరు ఇప్పుడైనా కాపాడతారా? మళ్ళీ జైలుకి మళ్ళీ డ్రగ్ పేడలర్ కింద వెళ్ళే ఓపిక లేదండి అంటే తీగ పోలీసు వాళ్ళు లాగితే రాజ్ తరుణ్ అన్న డొంక మీడియా ముందు కదిలింది. తమరు ఒకసారి చదవండి, మీరే చూపించండి పోని. అవన్నీ మేము ఫ్యాబ్రికేట్ చేసే స్క్రీన్ షాట్స్ కూడా కాదు కదండి. అంత నీచమా? యువర్ మదర్ ఈ స్లీపింగ్ విత్ రాజ్ అంట. మరి ఏంటంటే కెన్ ఎవడ పడితే ఏ పడితే మాటలు. యువర్ మదర్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రాజ్. రాజ్ 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ అమ్మగారు ఓ వృద్ధురాలు పాపం రాజ్ తరుణ్ మీద ఇంట్రెస్టా? ఏం మాట్లాడుతున్నారండి? తల్ల స్వయంకృత అపరాధం కట్టి తల్లి కూతున్నట్టుకు నెక్కెక్కేడుతా, బాబు మేము బయటికి రాలేం, పెద్దవాళ్ళు నాన్న కొంచెం మంచి కుటుంబం నుంచి వచ్చాం, అన్నగారులా నువ్వే ఉండు అంటే నాకు మెసేజ్లు ఆఫర్లా. తినేది అన్నం ఆసిద్దాం అండి, ఏం చేసుకోవాలో డబ్బులు ఎట్టుకెళ్ళి నా ఇంట్లో పిల్లలకైనా అది అంటాలి కదా. అంతే కదా, కరెక్ట్ చెప్పారు. ఇక్కడ నేను అతనికి ఒక అమ్మాయికి చేస్తున్నారు అండ్ చేసి నన్ను థ్రెటన్ ఛాలెంజ్ చేస్తున్నారంటే ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. మాకు ఇక్కడ తినడానికి తిండి పెట్టట్లేదు, డబ్బులన్నీ మీరు తీసుకుంటున్నారంటే వై ఆర్ యూ ఫీలింగ్ సో జెలస్? మా అక్కకు ఒప్పుకుందే డబ్బులు అది తెప్పించుకుంటుంది, నీకు లేదేమో అని అడుగుతున్నాడండి. అంతకంటే హీనమైన ఉండవు మేడం, అంతకంటే హీనమైన ఉండవు. ఈ కేసులో A3 కింద ఉన్న వాడు చేసిన దాష్టికాలు అన్నీ కాదండి, చాలా సింపుల్ కేసు కింద కూడేస్తున్నారండి అందరూ. A3 అంటే ఇప్పుడు మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు అండి. అదే అర్థమైంది. బాబాని పిలుస్తాడండి, బాబాని పిలుస్తాడు. రాజ్ తరుణ్ నువ్వు తొందరగా వెళ్తే మేము ఇది చేసుకుంటాము, నువ్వు రావాలి, నువ్వు వచ్చి గొడవ చేయాలి, నువ్వు వచ్చి చేస్తేనే మాకు క్లియర్ అవుద్ది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అసలు. ఓకే ఓకే, పెచ్చదాన్ని చేశారు, డ్రగ్ పెడలని చేశారు, పాపం వేయాల్సిన ముద్రలు వేసారు, రొంకలు అంటగట్టారు. చచ్చిపోతుందేమో అనుకున్న మూమెంట్లో సావలేదని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అసలు ఇంత చేసి వల్ల ఆమె ఎంత మంచిగా కళ్ళద్దలు పెట్టుకొని వచ్చింది, నిజంగా స్టైల్గా ఫేక్ అని ఇంటర్వ్యూలో చెప్పేసి వెళ్ళింది. దాని తర్వాత నేను అందుకు ఆడియో రికార్డింగ్ వాళ్ళ బర్త్డే బయట తీయాల్సి వచ్చింది. జస్ట్ 1%. మాకు సహనం ఉంది. ఈ పిల్ల ఇంకా మొగుడుతో కాపురం కావాలని అంటుంది. ఇప్పటికి స్టిల్ ఇంకా మీరు రాజ్ తరుణ్ కావాలి అని కోరుకుంటున్నారా? తనని నమ్మి నేను ఫార్వర్డ్ వచ్చాను మ్యామ్. ఇప్పుడు ఏది అంటే నాకు తెలియదు, అంటే మా పేరెంట్స్ నేను ఇప్పుడు తల మొత్తం దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఇంకా మీరు తను అంటే తను వస్తాడు, తను మీతో మామూలుగా ఉంటాడు, కలిసి ఉందాము అని అనుకుంటున్నారా మీరు? ఈ అమ్మాయి కనుక లేకపోయినా రాజ్ తరుణ్ అయితే అసలు వెళ్ళేవాడు కాదేమో మ్యామ్. కష్టమో నష్టమో ఇంకా ఈ అమ్మాయి దృష్టిలో ఇప్పుడు కూడా అంటే అలాని కాదు, వదిలేసి వెళ్ళిపోయేవాడేమో కాదు, అట్లీస్ట్ సుఖమా సంతోషం లేకపోయినా మనిషి అన్నవాడు ఇంట్లో ఉన్నాడు అన్న దానికైనా చాలేమో మ్యామ్ నాకు. అట్లీస్ట్ అంటే నేను చూస్ చేసుకున్న లైఫ్ కదా ఇది, మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు లేదు. సరే ఆ విషయంలోని సరే ఇంట్లో వర్క్ అయితే ఉన్నాడు కదా అన్న దగ్గరైనా ఉండేదాన్ని. ఇప్పుడు ఆ పేరు కూడా లేదు కదా. అది మీకు ఇంకా నమ్మకం ఉందా అని అడుగుతున్నాను. అతను వస్తాడు, మీతో కలిసి ఉంటాడు, మీ ఇద్దరు మళ్ళీ మామూలుగా నార్మల్గా ఉంటారు, ఇంతకు ముందులానే నమ్మకం ఉందా? 10 ఏళ్ళ జీవితం ఇలా మాట్లాడుతుంది, పెచ్చని ముద్ర ఎత్తున్నాడు మేడం. ఆ పిల్ల మాట్లాడుతున్నా ఎవరికైనా డౌట్ వస్తుంది కదండి. ఎంత జీవితం నాశనం చేసిందని. ఇప్పుడు ఆ పిల్ల 33 ఏళ్ళు వయసు వచ్చినాయి కదా సార్, నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకున్న అండి ఏంటి? ఇప్పుడు దానికి అంత పంపించిన ప్రపోజల్ ఏంటండి? ఇలా ఇద్దరు కంబైన్డ్ ఫ్రెండ్ చుట్టం ద్వారా పంపించిన ప్రపోజల్ ఏంటి? నువ్వు ఇంట్లో ఒక మూల పడుంటానంటే పడుండు,
కానీ రాజుది మాల్విది తప్పు లేదని చెప్పేస్తే ఆ ఇల్లు నీ పేరు మీద రాసేస్తా, నాకు క్షమాపణ చెప్పేసి బహిరంగంగా పెళ్లి చేసుకుంటాడంట, అంటే వస్తాడంట, పెళ్లి చేసుకుంటాడంట ఎవరిని? నన్ను. మళ్ళీ సోషల్ అంటే ఆ జనాలు అందరి ముందు ఓకే. నేను రాజ్ కాంప్రమైజ్ అయిపోయాము అని చెప్పాలి, కాకపోతే నేను నీతో ఉండను, పబ్లిక్ పరంగా మాత్రం ఉంటాను. అదేంటి? ఇంట్లో వెళ్ళాలో వంటింట్లో పిరియాలండి, అయితే వంటిల్లు ముంబైలో ఉంది, అది సమస్య, అది వాస్తవం అండి. నేను చాలా రిక్వెస్ట్ చేశాను మాల్విక్ కూడా, ఏదన్నా అవ్వనివ్వు, నాకు ఇది చెయ్యొద్దు, 10 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను అని. అంటే ఆమె ఇప్పుడు మేము కనెక్ట్ అయ్యాం, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం కదా, ఏం చేయమంటావు అంటుంది. మరి మేమేంటి అడిగారా మీరు ఆల్రెడీ? అవన్నీ అడిగిపోయిన తర్వాతే వార్నింగ్స్ వరకు వచ్చాయి, కాకపోతే బయట ప్రపంచానికి అదిగో అలా చూపిస్తుంది, నథింగ్, ఏం లేదు అని. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము అని అంటుందా? ఇప్పుడు ఎలా వదిలేసాను నేను అంటుంది. మరి 10 ఏళ్ళు కాపురం చేసి పెళ్లి చేసుకున్న మీరు ఎట్లా వదిలేయాలి? మరి ఆ ఒక్క దగ్గరే సరే పోనీ ఉన్నాడులే మనిషి అంటే మాకు తిండి కూడా కట్ చేయించేసింది కదా. ఇప్పుడు ఆమె మొత్తం ఆమె ఏం చెప్తే రాజది చేయాలి. ఇప్పుడు మాల్వి నాతో మాట్లాడట్లేదంటే సరే ఉండు అన్బ్లాక్ చేపిస్తా అంటది. మీరు కొన్ని వినలేండి, బాగోదు కూడా. ఇంకా పిల్ల కూడా మా నోరు నొక్కేస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా మాడడం కాబట్టి మాట్లాడట్లా. ఇంకొన్ని చూస్తే మీరు గొప్పకునే, మీరు జర్నలిస్ట్ అని మర్చిపోయి గొప్పకునే చేసుకోవడం అతను అలాంటివి జరుగుతాయి, అయినా అనవసరం. ఆమె అన్బ్లాక్ చేయమంటే చేస్తాడు, ఆమె ఒక 10,000 వేయమంటే వేస్తాడు. పోలేరా పాపం పెంచిదా కుక్కలకి ఆ పిల్లకి వేయని చెప్పి ఏం జోక్స్ కదా, వి హావ్ ప్రూఫ్స్. హాస్పిటల్కి అవి కూడా అదే ఆమె దయాదాక్షిణ్యాల మీద ఈమె బ్రతుకుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఎదురు కేసులు పెడతారు, పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉంటారు, మీ చిన్న చిన్న పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉంటారు, కేసులు పెద్ద చిన్న మెసేజ్లు పెడతారు కదండి, మాకు మెసేజ్లు పెడతారు. నేను రిక్వెస్ట్ చేయాలి, మాల్వి ప్లీజ్ ఒకసారి అతనితో మాట్లాడవా, మాట్లాడి కాల్ చేయమని చెప్పవా అని నేను ఆమెను అడిగితే వెయిట్ చెప్తానుండు అని మళ్ళీ అతను చెప్తే అతను ఒక అరగంట తర్వాతకి నన్ను అన్బ్లాక్ చేసి ఏంటి ఫోన్ చేయమన్నావంట అంటాడు. ఇది అసలు జరుగుతుంది. స్నేహితులు, ఫ్రెండ్స్, ఫస్ట్ నేను నమ్మలేదండి కేసు తీసుకుని. అదే అసలు రాత్రి 12 ఫోన్ చేస్తే ఏదో చెప్తున్నారు, ఇలాంటి చాలా చూస్తున్నాం, మనం చాలా మిగతా కేసులు అట్లా కూడా చేసాం కదా, ఈ ఆడపిల్లలు నేను వదిలేసానండి. ఈ పిల్ల పని కట్టుకుని రాత్రి నేను అలాగా కొంత రెక్లెస్గా మాడేసరికి కొంత ఈ అమ్మాయి అహం దెబ్బతిని పొద్దున్న 8 డోర్ బయట ఉంది. ఎంత పెద్ద ఇదేంటి, సీసీటీవీ కెమెరాలు చూసి పక్కన వెళ్ళినది చూసి నాకు నోటిఫికేషన్ వస్తే నేను మా కుర్రోని పంపించి ఎవరో ఏంటంటే అనాల రాజు తరుణాల వైఫ్ అంట. నేను వైఫ్ అంటే ఎట్లా డిక్లేర్ చేస్తుందా అన్న, ఎందుకు అబద్ధం ఉంది ఇందులో. వచ్చా కూర్చున్నాం, చాలా రెక్లెస్గానే మాట్లాడా. అదే ఆఫీస్కి వెళ్ళినా, ఏంటమ్మా ఏంటి 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 ఏం కావాలి నీకు, ఏం డబ్బులు కావాలా? అవును ఎస్, నేను ఫస్ట్ ఎలాగ అడిగి ఏం డబ్బులు ఏమైనా కావాలా, అతని దగ్గర ఏంటి ఏం కావాలి నీకు, ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏమి ఇప్పిస్తారంటే అది ఇప్పించండి అన్న తర్వాత 1 గంటన్నర చూశాక సిగ్గు తెచ్చుకుని ఏమొద్దు తల్లి, నా వల్ల అయినంత వరకు నిలబడతాను, భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు దీనికోసం పోరాడు. అప్పటికీ పిల్లకి మొత్తం అడ్వర్స్గా ఉందండి, టోటల్ అడ్వర్స్గా. నెటజిన్ సోదరులు అడ్వర్స్, మీడియా అడ్వర్స్, అందరూ అడ్వర్స్. ఎలా వెళ్తుంది, ఎలా పాలిపోతుంది? తన శక్తి, తన సామర్థ్యం అన్నీ వాడాడు. ఒక 1000 కాల్ రికార్డింగ్స్లో 2-3 కాల్ రికార్డింగ్స్ని తీసి ఇది అమ్మాయి క్యారెక్టర్ అంటే, మరి అమ్మాయి ఇప్పుడు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే నీ బతుకు, నీ బోగొత్తు, నీ చరిత్ర సరదాగా సుమన్ టీవీ వేదికగా రిలీజ్ చేస్తాం. ఒక చిన్న బిట్టు, నీ బతుకు, నీ బోగొత్తు, నువ్వు చరిత్ర, ఏ మస్తాన్ సాయిగడి గురించి మాట్లాడుతున్నావా, ఆ వ్యక్తి గురించి నువ్వు నింద, ఎలా తాగేసేలా అమ్మకి నాన్నకి చెప్పానని లెంపలేసుకున్నటువంటి ఆ చిన్న ఆడియో బిట్ మేము కూడా రిలీజ్ చేస్తాం. తను వాళ్ళు రిలీజ్ చేసిన ఈమె ఆడియో క్లిప్లో అయినా అంత కరెక్ట్గా ఉందండి, ఎడిట్ చేశారా దాన్ని ఏమన్నా? ఏమీ లేదు మేడం, బిగినింగ్ కట్ చేసి ఈ అమ్మాయి తిడుతున్నప్పుడు ప్రబుద్ధుడు సైలెంట్గా ఉండి, బాబు మనోడు మాత్రం చాలా బిగ్ ప్రాక్టీషనరు, మెడిటేషన్ చేస్తూ ఉంటాడు మనోడు అన్న కలరింగ్ ఇచ్చుకుని, అవి బాబు పిల్లలు ఎంత హైపర్, సామాన్యుడు ఎవడైనా కాల్ రికార్డింగ్ అంటే అంత హైపర్ ఆడదంతా కాపురం చేస్తారండి. అంత హైపర్ ఎలాగయ్యింది, ఎవరు చేశారు? కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి తన పర్మిషన్ ఇస్తాను అన్బ్లాక్ చేసి 10,000 కుక్కలకి ఈ పిల్లకి కొట్టడం ఏంటి? కర్టసీతో ఉన్నాను అని అందరికీ చెప్తాడు, కర్టసీతో బూతు పాటలు పాడడం ఏంటి? ఫ్రెండ్స్ ఎదురుకుండా కట్టుకున్న పిల్లాన్ని పెట్టుకుని బూతు పాటలు పాడడం ఏంటి? నువ్వు పాడినటువంటి బూతు పాటల గురించి కూడా ఒకసారి మీడియా ముందు మాట్లాడుకుందామా? అవి వద్దు అంటే నువ్వు బుర్రపాయలు కొట్టుకున్నావు, నా ఆ పిల్ల బుర్రపాయలు కొట్టడం ఏంటి? కీచులాటలో కీచులాటే, ఎలా ఇది వచ్చింది కీచులాట? కడుపు చించుకుంటే కాలు మీద పడద్ది. నిజంగానే ఆడపిల్ల ఒకవేళ భర్త కలుస్తాడేమో అని ఆశతో ఉన్నప్పుడు మరి మనం కూడా అలా పరిచేయకూడదు అన్న సంస్కారంతో ఆగడం. క్యాజువల్గా నువ్వో కలజోడు, పిల్లో కలజోడు, కింకోటిలో కొనుక్కున్న 2 కలజోలు ఎట్టుకొచ్చి ఏంటి ఆ ఫోజ్ ఏంటి, ఆ మాటలు ఏంటండి? ఎక్కడ కించిత్ పశ్చాత్తాపం చూసారా? పోనేదో జరిగింది అన్నట్టుగా. గత సంవత్సరం ఇచ్చారు అయ్యగారు ఇంటర్వ్యూ, నాకు పెళ్ళి ఇష్టం లేదు కానీ గట్టరాలు మాత్రం చాలా ఇష్టం అంటండి అతనికి. అంత బహిరంగంగా, అంత పచ్చిగా సెలబ్రిటీ కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవ్వుద్ది. పెళ్ళి ఇష్టం లేదంటే గట్టరాలు చాలా ఇష్టం అంటండి అతను చెప్పిన ఇంటర్వ్యూలో ఉన్నాయి. అంటే అతనికి సెక్స్ టాయ్స్,
ఆయనకి. శంకర్ గారు అందరూ కరెక్ట్గా ఉన్నారా? రాంగ్ అన్నా కూడా ఇంత రాంగ్గా క్రిమినలైజ్ చేయట్లా. అందరూ పిల్లలతోనే కాపురం చేస్తాను మీరు అడిగితే సమాధానం చెప్పలేం, కానీ అలాగే ఇంత క్రిమినలైజ్ చేయట్లా. ఇక్కడ నువ్వు క్రిమినలైజ్ చేసావు, క్యాజువలైజ్ చేసావు. నీకు తప్ప ఎవడికి తెలుసు ఈ అమ్మాయి డిపోర్ట్ వెనక్కి వస్తుంది కుక్క పిల్లతో అని? నీకు తప్ప ఎవరికి తెలుసు? చెప్పు మీడియా ముందు సమాధానం. టికెట్ బుక్ చేసింది నువ్వేగా, రిటర్న్ టికెట్. ఢిల్లీ నుంచి ఏ టైంకి బేబీ వచ్చేస్తున్నావా? దాటేనండి. ఎక్కడ ఎంత దూరంలో ఉన్నావు? ఇంకా ట్రైన్ దాని ప్రకారం ఇంకో 2 గంటలు పడుతుందండి, గంట పడుతుందండి. ఏంటి ఎప్పుడు ఇలాంటి కేర్ తీసుకున్నాడు? కిందకి దిగేసరికి నేను వస్తున్నా అన్నాడు. మనోడు రాకుండా పోలీసు వాళ్ళు వచ్చారు. A1 ఆ కేసులో అబ్స్కాండింగ్, A3 అబ్స్కాండింగ్, A2 మాత్రం పాపం జైలుకి వెళ్ళి. అలా A1 A3 ఎవరండి? ఉనిత్ రెడ్డి అన్న పిల్లగాడు ఆ తాలూకా అమ్మాయి అనుకోండి A3. అతని గర్ల్ ఫ్రెండ్. A3 అతని గర్ల్ ఫ్రెండా? అన్ని బయటకు వస్తాయి మేడం. పోలీసులు ఎంక్వైరీలో చాలా అన్నీ మంది వస్తాయి. మీడియా ముందు ఏం జరుగుతుందంటే ఒక అభాగ్యురాలు, ఒక నిర్భాగ్యురాలు, పెద్దగా ఆస్తి లేని ఆడపిల్లలు సినిమాల్లో ఎదుగుతారేమో అన్నోళ్ళు వెనకాతరు కూడా పోవద్దు, పోతే మీ జీవితాలు ఇలాగ అవుతాయని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. పాపం చాలామంది సోదరులకు ఇబ్బందిగా ఉంది. దేశకాల ప్రయోజనాలు, రాజకీయాల మీద ఎంతో కసరత్తు చేసే మేధావులకి ఈ పిల్లల ఇష్యూ పాపం చాలా కంటగింపుగా ఉంది. వాళ్ళందరినీ కూడా క్షమించమని అడుగుతున్నాం. మీడియా స్పేస్ తీసుకున్నందుకు క్షమించమని అడుగుతున్నాం. ఉన్న వాస్తవం ఇది. ఓ పిల్ల జీవితం రోడ్డు మీద వచ్చేసింది, కాస్త పరిశీలించండి. ఇప్పుడు ఆ సెక్షన్స్ ప్రకారం ప్రూవ్ అయితే ఎన్ని 10 years అండి, 10 years. ఈ పిల్ల ఏదన్నా భర్త మాయ మాటలు చెప్పి మధ్యలో వెళ్ళిపోతే మీడియా మిత్రులు నన్ను అడగద్దు తప్ప, ఒకవేళ ఆ పిల్ల అన్నయ్య అన్నందుకు లాస్ట్ దాకా ఉంటానంటే ఆయన జైలుకి పంపించిన దాకా మాత్రం ఊరుకుంటారు. ఉంటారా స్ట్రాంగ్ గా లాస్ట్ వరకు? ఫైట్ చేస్తారా లేకపోతే వచ్చి కాంప్రమైజ్? అంటే ఇప్పుడు నా 10 years ఇప్పుడు వాళ్ళిద్దరే కలిసి ఉంటాను అంటే నేనైతే ఉండదలుచుకోలేదు. నాకు అలా అయితే వద్దు మ్యామ్. కష్టమో నష్టమో అతనితో ఉన్నాను నేను. నా 10 years అయిపోయింది. నా 10 years నాకు వెనక్కి ఇవ్వగలరా? ఇవ్వలేరు. లేదు అన్న దగ్గర ఆ పిల్లతోనే ఉంటాను అదంటే మరి ఇచ్చారు, 5 రోజులు తీసుకొని జైల్లో ఉండమని. నేను ఆ అమ్మాయితో ఉండను, మళ్ళీ నిన్ను అందరి ముందు మ్యారేజ్ చేసుకుంటా, నీతోనే ఉంటానని చెప్పి తర్వాత ఉంటారు అనే గ్యారంటీ ఉందా? అలా మాట చెప్తే భలే మీరు 2 క్వశ్చన్లు కలిపి అడిగారు. ఆ మాట చెప్తే అన్నయ్య ఎవడు ఒక్కనే నా నెంబర్ బ్లాక్ చేసి వెళ్ళిపోతుంది. భలే ఏ మాట్లాడుతున్నారు మీరు? అంతేనా? అయ్యో నాకు తెలియదు కేసు తీసుకున్నప్పుడే. లేదు సార్, రాజధాని ఎక్కడ వచ్చి నుంచోమని చెప్పండి. కానీ నేను ముందు కదా, మీరు కనపడం నేను కనపడం. అంత పెచ్చ ప్రేమ ఉంటే జీవితాలు ఎలాగే ఉంటాయి? అంత ఇల్లాజికల్ లవ్ ఉంటే జీవితాలు ఎలాగే ఉంటాయి? చేస్తారా అలాగా? లేదు మ్యామ్. అంటే జరిగిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడాలి. అండ్ నిజంగా అతనికి వెళ్ళిపోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే నాకు చెప్పుంటే నేను చేసేసేదాన్ని. ఇప్పుడు లవ్ చేసినప్పుడు ఎలా అయితే రెస్పెక్ట్తో చేస్తామో క్లోజర్ కూడా అలాగే ఉంటే బాగుంటుంది. అది ఏ రిలేషన్షిప్లో అయినా నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను. ఫ్రెండ్షిప్స్లో అయినా సరే, గొడవపడ్డా సరే వద్దు, వర్కౌట్ అవ్వట్లేదు, విడిపోదామని చెప్పుంటే అయిపోతుంది. అలా చెప్పలేదు అతను. అండ్ 2 months వేరేగా ఉంటాను, మీడియా ట్రబుల్ చేస్తుంది అని చెప్పాడు. అతను నన్ను వదిలించుకోవాలన్న ప్లాన్లోనే మంచిగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు మీడియాని బయటకు రాకపోయింటే ఇద్దరు నా చావు ఉండేది, లేదా 2 ఇంకేదైనా కేసులో జైలుకి పంపించి బయటకు రాకుండా చేసేవాళ్ళు. అంతే. ఒక మాట చెప్పండి మేడం, మీరు ఎలాగ ఈ పిల్ల అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రాలేదని అడుగుతున్నారు కదా, ఎలాగ వస్తాదో సదరు వ్యక్తులు సలహా ఇవ్వండి. మీ చెల్లె, మీ నాన్న అమ్మకి తక్కువ డబ్బు, అవతల మీ బావ అనేటోడు సొసైటీలో టాప్ పొజిషను, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకు విలువ ఉండదు, మీరు కడుపు చించుకుంటే కాలమే పడుతుంది అనేటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబీకులు. కాపురం నెమ్మదిగా ఉంటే కలుతుందమ్మా, నెమ్మదిగా ఉంటే కలుతుందమ్మా, నెమ్మదిగా ఉంటే అలాగే చెప్తారు జనరల్ గా. గౌడన్నోడు అలా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు సర్దుకోమా అంటే లోకల్ హీరోయిన్స్ అయిపోయారు. బాబు ఏకంగా ముంబై రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి రాకపోతుంటే వీళ్ళకేమో ఫుడ్కి డింకీలు కొడుతున్నారు. స్విగ్గీ మార్నింగ్ ఐస్ క్రీమ్ కప్స్, ఆఫ్టర్నూన్ ఫుడ్, సాయంత్రం పిజ్జా, ఇలా 10-15 పాపం రోజుకి 15,000 20,000 కొత్త ప్రేయర్స్ కోసం, ఎలియాస్ ఫ్రెండ్ కోసం అంతలాగా ఆర్డర్లు పెడతా ఉంటే ఏడదానికైనా కొడుకు వెళ్ళిపోద్దండి. కాదు, ఇప్పుడు వీటన్నిటి నుంచి తప్పించుకోవటం కోసం అతను వచ్చి నిజంగానే మారిపోయినట్టు యాక్ట్ చేసి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? నాకు వద్దు మ్యామ్. అప్పుడు మేబీ నేను మీకు ఎలా తెలుస్తుంది ఆ విషయం? నాకు ఆ మనిషి వద్దు మ్యామ్. ఇప్పుడు నాకు గెలుపు అన్నది నేను అబద్ధం చెప్పట్లేదు అని నాకు చూపిస్తే చాలు మ్యామ్, అది నాకు గెలిపే. ఇంకా కాకపోతే కొన్ని రోజులు మేబీ సొసైటీ నా పైన రాలి సురుతుందేమో, అది కొంచెం స్ట్రాంగ్గా ఉండి, లేదా ఇసురకపోతే నేను సింగిల్గానే బతుకుతాను మ్యామ్. ఎందుకు విసురుతారు? అంటే ఇప్పుడు మగాడు లేకపోతే ఒక మగాడు లేని ఇల్లు ఎలా ఉంటుంది మ్యామ్? మీరు ఏజ్ చిన్నదే కదా. పిల్లలకి అక్కడ ఆగిపోయింది 90s లో. కూడా అలాగే ఉన్న పరిస్థితి. ఇంకోటి చేసుకోమో ఇంటి బొగ్గడతా అంటే అన్న అలా కాదు అన్న, నాకు కావాల్సింది ఇప్పుడు తను అలాగే వెళ్ళిపోడు అన్నాడు అనుకో, కనీసం నా మీద వేసిన రంకులు ఇవన్నీ తప్పని చెప్పానన్న. పోనీ నా బతుకు నేను ఫ్రెష్గా బతకడానికైనా సరే ఈ నిందలతో కరెక్ట్ కాదన్న. ఆ పిల్ల ఆయన దగ్గర నుంచి ఏమడుతుంది. నేను
ఇవాళ ఇంకేం మాట్లాడట్లేదు మేడం, ఎందుకంటే మేము ఒక చిన్న దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నాం. రాత్రి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసుకుని వెళ్తే సొసైటీలో ఉన్న కొంతమంది పెద్దలు ఇలా గృహ హౌసింగ్ హోటల్ పెద్దలను పంపించి, ఏమమ్మాయి 15 కుక్కలు తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, ఇల్లు రాస్తారని పేరు మీద ఉందిగా, నువ్వు వెళ్తే మేము తాళాలు వేసుకుని ఓనర్కి అప్పగించాలి. సరే అప్పుడు నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడాను అనుకోండి, నా కాల్ రికార్డింగ్స్ మీ దగ్గరికి వచ్చాను, నేనేం చేయలేను. మరి నాకు తెలిసిన భాష ఒకటే, ఎవడ బాబులు వచ్చి ఎవడ కానీ ఎక్కడి నుంచి పంపించారు, మీరు మగవాళ్ళు అయితే ఇంటి డోర్ టచ్ చేయని వచ్చి మాట్లాడుతాం చెప్తాం. ఏదైనా లీగల్గా వెళ్ళాలి కదా. వాళ్ళు ఏ లేఖలకి వెళ్ళినా ఇంట్లోంచి ఆ పిల్ల బయటికి కదలదండి. ఆ పిల్ల భర్త ఈ పిల్ల కలిసి కట్టుకున్న కలల సౌధం. ఆ 15 కుక్కలకి ఆ పిల్లని బయటికి రోడ్డు మీదకి పంపితే వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఇస్ రాజ్ విల్ ఫేస్ ఇట్, మాల్వే మల్హోత్రా విల్ ఫేస్ ఇట్. ఇది ఆన్ కెమెరా చెప్తాం. వాళ్ళు ఏదో క్వాష్ పిటిషన్ వేస్తున్నారు హైకోర్టులో. క్వాష్ 482 సిఆర్పిసి కింద కాకుండా యాంటిసిపేటరీ కూడా మూవ్ చేసుకోమని రాజ్ తరుణ్కి నేను సలహా అయితే ఇస్తున్నానండి. 438, 439 కింద మీరు చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ పోలీస్కి రానివ్వండి, మేము కూడా మా కౌంటర్ వాదనలు వినిపిస్తాం. మీరు పెద్ద పెద్ద లాయర్లు ఎవరైనా ఢిల్లీ నుంచి హైర్ చేసి కూడా తెచ్చుకుంటారని ఏదైతే మాకు మెసేజ్లు పెడుతున్నారో తెచ్చుకోండి. మా దగ్గర ఉన్న ధర్మానికి కట్టుబడి, నేను అతను ఎవరో పాపం చెట్టు కింద ప్లేడర్ని పెట్టారు, ఆ చెట్టు కింద ప్లేడర్లమే మా పరిధిలో మా పోరాటం మేము కొనసాగిస్తాం. మీరు దేని కింద వెళ్ళండి, సైమల్టేనియస్గా మీరు క్వాష్తో పాటు యాంటిసిపేటరీకి కూడా వెళ్ళండి. మేము కూడా ఆ పిల్లేసిన కేసుకి క్వాష్కి అయితే రేపు మార్నింగ్ వెళ్తా ఉన్నాం. మేము నోటీసులు పంపిస్తాం. మీ లాయర్ గారిని కూడా వచ్చి వాద ప్రతివాదనలు చెప్పమనండి. ఇప్పుడంతా ఆన్లైనేగా, సుమన్ టీవీ వారు కోర్టు పర్మిషన్ తీసుకుని ఆన్లైన్ మా వాద ప్రతివాదనలు టెలికాస్ట్ చేయాలని మనవి. మా వాద ప్రతివాదన టెలికాస్ట్ చేయండి. ధర్మం ఏదన్నా ఉంటే కోర్టు చెప్తుంది. మాకు ఇక్కడ న్యాయం దొరకలేదా, సుప్రీంకోర్టు కాడికి కూడా ఎస్సీబీ ఎన్రోల్డ్ మెంబర్నేగా వెళ్ళి ఫ్రీగా పిల్లల తరపున వాదిస్తాం. ఉన్న వాస్తవాలే చెప్దాం అంటున్నాం మేడం. ఎక్కడా వాస్తవాలు వద్దు, ప్రజలు టైం తీసుకుని ఆలోచించుకోండి, ఇరుపక్షాల వినండి. మీ మద్దతుతో జడ్జిమెంట్లు మారుతాయని కాదు, మారల్ సపోర్ట్తో పిల్ల కొంచెం నైతికంగా నిలబడతాదని. మీరైతే ఫస్ట్ డిప్రెస్ అవ్వకండి, ఫస్ట్ డిప్రెస్ అవ్వద్దు, ధైర్యంగా ఉండండి, బీ బ్రేవ్. ఎందుకంటే అంత మంచి అడ్వకేట్ మీ పక్కన ఉన్నారు, ఆయన ఒక బ్రదర్ లెక్క అన్నీ చెప్పి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు బీ బ్రేవ్. ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది. అంటే అతనికి ఇప్పుడు ఎవరైతే అతను మేనేజర్ ఉన్నారో 2021 నేను సరే అని మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేసుకుందామని వెళ్తే అతను మళ్ళీ నన్ను వెనక్కి పిలిపించాడు. నువ్వు దూరంగా ఉంటే ఇంకేమైనా అవ్వచ్చు అని వెనక్కి పిలిపించేశాడు. 2 నెలలు అయింది నేను వెళ్ళి, అంతే. ఓకే. సో నేను ఏది ముందుకెళ్ళి చేసుకుందాం, నా బతుకు చూసుకుందాం అనుకున్నా, మళ్ళీ వెనక్కి లాగారు. ఇప్పుడు ఎందుకు వదిలేశాడని ఫోన్ చేస్తుంటే మరి ఎత్తట్లేదు ఈ రోజున. మరి వాళ్ళ కూతురికి ఇలా అయితే సేమ్ చేస్తారా? వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మాట్లాడే మీరు రాజ్ తరుణ్ వాళ్ళు? లేదు, అంతా బ్లాక్ చేశారు అసలు. మిమ్మల్ని నంబర్ బ్లాక్ చేసేసారా? అన్నో నెంబర్ నేను చేసినా ఒకవేళ నేను హలో అంటుంటే కట్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి నేను నా చేతులతో వండి పెట్టాను. అంటే ఏదున్నా సరే పెళ్ళైన పూజలు చేసుకునేవాడు అండి పాపం, పిల్లని పక్కన పెట్టుకుని. పాపం తరుణ్ బాబు స్నేహితురాలు లివింగ్లో ఉన్న అమ్మాయితో పాపం పూజలు చేసుకునేవాడు, అమ్మమ్మ తాతయ్యలు కూర్చోబెట్టుకుని. అంటే ఇక్కడ దాకా వచ్చినాయి కాబట్టి మాట్లాడడం అంతే. పాపం మీ పిల్ల అందాల గురించి మాట్లాడుతున్నారండి అందరూ. ఇలాగున్న ఆడపిల్లనే అన్ని రకాలుగా వేధించేస్తే పెచ్చదైపోతే ఇలా కనపడద్దు పాపం మీకు. కామెంట్లు అండి ఫేక్ అకౌంట్ల నుంచి దారుణోద్దాను ఆడదాను అందవాళ్ళు సౌష్ఠవాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. మన గొప్ప సంస్కృతి కదండి. మనం చూసాం కదా ఫనుమంతు లాంటి అద్భుతమైన వీడియోలు చేసేటువంటి మహానుభావులు అని చేతులే. ఇది లాస్ట్ అండి, ఎవరికి చూపించినటువంటి మీకు చూపెడుతున్నాను. సార్ ప్లీజ్, ఏమీ లేదు బట్ దిస్ ఈజ్ నాట్ ద టైం. దిస్ ఈజ్ నాట్. ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్? మీకు రైట్ లేదు పోలీస్ అనే సరే. సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్. దాని తర్వాత లాక్కొని వెళ్ళారు. అండ్ మరి ఆ విషయం చెప్పొద్దు స్టేజ్లు ఉన్నాయి కదండి, చిన్న చిన్న బైట్స్ అండి. కానీ రాజ్ తరుణ్ చెప్తున్నావు, నువ్వు చీప్ టెక్నిక్స్ ఎక్కువ వాడేసి ఎదవ తెలివితేటలతో ఇండస్ట్రీలో ఉన్న 2-3 తట్టబొక్కలను పట్టుకుని ఈ పిల్ల గురించి నోటుకొచ్చిన అవాకులు చవాకులు మాట్లాడి తిరిగి నేను కేసులు పెడతాను అంటే అసలు మిగతా పనులన్నీ మానేసి ఇదే పని మీద కూర్చుంటాం మేడం. మీడియా చూపించినామంటే చూపించినావు బాగుంది. అహం మీదకి తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు, కానీ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేస్తే మాత్రం ఆ ఆడపిల్ల అనాదేవి కాదు. ఆ తమ్ముడు చిన్నవాడు కానీ అన్న కొంచెం బలంగానే ఉంటాడు కాబట్టి నా పరిధిలో కోర్టులు ఉన్నాయి కదండి, కోర్టులు ఉన్నాయి, జనాలు ఉన్నారు, న్యాయస్థానం న్యాయస్థానం ఉంది కదా, ఖచ్చితంగా ఉన్నాయండి. ఏది పడితే అది రికార్డింగ్లు నువ్వు రిలీజ్ చేసావు అని మేము లీగల్ నోటీస్ పెడితే వాళ్ళు మాకు కాల్ చేసి ఇచ్చినటువంటి రిప్లై అండి. పైన న్యూస్ ఛానల్ది మాకు క్లోజ్ చేస్తానండి. వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు మాకు ఫోన్ చేసి, సార్ మమ్మల్ని అంటారేంటి సార్, రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మా పిఆర్ఓకి పంపించాడు, ఆ క్లిప్పులు ప్లే చేస్తారా ప్లే చేయరా అని
మమ్మల్ని సాయంత్రం దాకా కూడా అరెస్ట్ చేశాడని చెప్పి యా ప్రూఫ్స్ ఓకే. సబ్మిట్ టు పోలీస్. నన్ను స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అదే నా కార్లో మా తమ్ముడితో లగేజ్ పంపించేశారు వెనక్కి. ఓ మళ్ళీ వెనక్కి వచ్చేసింది లగేజ్. మా ఇంటికి పంపించేశారు. చాలా ఉన్నాయిలే మేడం. పంపించేసి నెక్స్ట్ డే ఈవినింగ్ నేను కోకాపేటలో దొరికాను. అంటే 2 days నన్ను స్టేషన్లోనే ఉంచారు. ఫోన్ మాట్లాడనివ్వలేదు. స్టేషన్లో అది రైల్వే స్టేషన్ సేమ్ లగేజ్తో. అన్నిటికీ గ్యాదర్ చేసాం మేడం. ఇలా అమ్మాయి పెట్టిన డ్రగ్ కేసులు ఏం నిలబడితే కోర్టు డిసైడ్ చేస్తుందండి. అదే అంటున్నాను, కోర్టు అంటే అనేది. ఇదంతా ఎందుకు చూపెడుతున్నాం అంటే సినిమా పక్కీలో సినిమా తార ఒక మహిళను వదిలించుకోవడానికి ముందు, అంటే కుక్కను చంపడానికి ముందు పిచ్చి కుక్కను ముద్ర వేసినట్టు ఒక ఆడదాన్ని వదిలించుకోవడానికి ముందు బాబు వేసినటువంటి సినిమా స్కెచ్ ఎవరు కనిపెడతారు? ఈ పిల్ల చెప్తే ఎవరు నమ్ముతారు? రాజధాని అందరికీ ఎస్టాబ్లిష్ డాక్టర్గా తెలుసు. ఈ పిల్ల దగ్గరికి 10 రూపాయలు 20 రూపాయలు టిఫిన్లు కడుక్కున్న రోజులు తెలియదు కదా. ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వచ్చి ఒకప్పుడు నన్ను బాగానే చూసుకుందండి, సగం నిజం సగం అబద్ధం కలిపేస్తే 2 ఓవర్లాప్ అయిపోయి అబద్ధం అనేటువంటి దాన్ని సస్టైన్ చేయొచ్చు. పార్షియల్గా పిల్లలు నిజం చెప్పాడు అంటే అవాయిడ్ చేయలేనివి పిల్ల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒప్పుకుంటూ, చెప్పలేనివి చెప్పుకోవాలి వాటి మీద అబద్ధాలు వల్లిస్తూ వెళ్ళిపోయాడు. ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే అలా మాడతారండి. అనవసరంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాడు. ప్రొఫెషన్లోకి వచ్చంటే పెద్ద కాంపిటీషన్ అవుతుంది మాకు. మీకా? కరెక్టే కదండి. ఇది నాకైనా సరే ఇన్సల్టే మ్యామ్. ఇలా బయటకు వచ్చి నేను ఫైట్ చేయడం, ఇలాంటి పొజిషన్ ఎవరికి రావద్దు అనే ఉంటాను. బట్ ఇలా వచ్చి మాట్లాడుతుందంటే ఎంత బ్యాడ్ అయితే మాట్లాడుతుంది. నాకు ఏదైనా 2 రోజులు మాకు ఎంతకంటే పెచ్చెక్కిపోయింది. నా పిల్లడికి ఇన్సల్ట్ అన్న మాటలు కూడా ఉన్నాయిలేండి. మధ్యలో రాత్రి లేదా 12 1 గంటకి కూడా మా ఆయన వస్తాడా, మా ఆయన వెళ్ళిపోయాడా, అది తీసుకెళ్ళిపోయి తాళి కట్టించేసుకుందా. మన న్యూస్ ఛానల్లో మాడుతుంటే మధ్యలో అతను మస్తాన్ సాన్ అతను వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలా కొట్టుకుంటారండి, మళ్ళీ కలిసిపోతారండి అంటే ఆ దవళ్ళు పగల కొట్టించుకుని కుట్లు వేయించుకున్నాయి, పొట్ల మీద ఘాట్లు పెట్టించుకునే మర్చిపోయి ఎక్క పక్క మురిసిపోతుందండి. జస్ట్ నిన్న మొన్న పరిచయం బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించాను. నాకు ఇప్పటికీ రాజుతరం చెప్పే సలహా అతను ఎందుకు అర్థం చేసుకోవట్లా. నువ్వు 100 మందితో తిరిగినా, ఇంకో గొప్ప అందగత్తులు వచ్చినా, ఇంత కమిటెడ్గా నీతో బంధాన్ని పంచుకునే ఆడపిల్ల రాదు. ఇది పెద్ద తప్పు కాదు. తెలుసో తెలియకో రాంగ్ గైడెన్స్లో పోతున్నావు. రా, ప్రశాంతంగా తీసుకో. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుంది, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, అందరూ బాగుంటారు. అదే ఇంట్లో గురించి కూడా మాట్లాడు. ఆ చిన్న పరివర్తన అతనిలో వస్తే ఈ గొడవలు ఎందుకు, ఈ మీడియా మీట్లు ఎందుకు, మాకెందుకు మేడం ఇవ్వాలంత కోర్టులు లేవు, హ్యాపీగా మీడియా లేదు, ఏం లేదు. నీ 15 కుక్కలు ఇంకో 15 కుక్కలు తెచ్చుకో. ఆ పిల్ల వాళ్ళకు కూడా పొద్దున్న 4:30 5 లేచి అన్నాలు వండి పెట్టి వార్చి ఓపిక్గా చేస్తుంది. వాటికి స్నానాలు చేపించి వాటికి ఫర్ మెయింటెనెన్స్లు చేసి ఏంటో కంపొస్తుంది. 2 రోజులు సరిగ్గా కుక్కలు స్నానం చేయించలేదు, ఒక్కొక్క 2 కుక్క రోజు స్నానం చేయని దానికి వాటికి చిట్టెళ్తే ఈ పిల్ల క్లియర్ చేసి. అలాంటి అమ్మాయి గురించి అన్ని మాటలు అనవసరం. పడలేదు పడినట్టుండు, పడలా తప్పేం లేదు, పడలా 20 ఏళ్ళు కాపురం చేసుకున్న మొగుడు పిల్లలు కూడా విడిపోతారు. మనం ఆ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోలేం. కానీ ఇది పద్ధతి కాదు. ఆ పిల్ల మీడియాకి ఎక్కింది, ఆ పిల్ల మీడియాకి ఎక్కింది. ఆ పిల్ల నీ మీద ఎక్కలేదురా, నీ పిల్ల ఎక్కింది ఎవరైతే అమ్మాయిని బెదిరించిందో ఆ అమ్మాయి మీద. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఆ అమ్మాయి ఎవరంటే నీ పేరు చెప్పాలి కదా. మలయత్ర నాకు ఎక్కడ బ్యూటీ పార్లర్లో గొడవ ఉందని చెప్పలేదు కదండి. టేక్ కేర్ మీరు లావణ్య గారు. మీరైతే నాకు తెలిసి న్యాయం ధర్మం వైపు ఎప్పుడు నిలబడతారు. కళ్యాణ్ దిలీప్ సుంకర గారు నాకు తెలుసు ఆయన గురించి. సో ఇప్పుడు ఆమె బ్రదర్గా మీరు ఆ అమ్మాయి నిలబడితే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాం. నిలబడద్దని నమ్ముతున్నాం. అతను ఏదన్నా వంచిన మాటలతో చెప్పినా మరింత అతనే ఇరుక్కుంటాడు, ఏమీ అవ్వదు. అలాగే వీళ్ళిద్దరు ఇడిపోవాలని కోరుకోవట్లా. అన్ని మీడియా గీడ అన్ని పక్కనెట్టేద్దాం. నాకు కూడా ఫోన్ చేయొద్దు. మీ అమ్మా నాన్న ఇలా అమ్మా నాన్న దగ్గర పంపించు. ఇరు పెద్దలు కలిసి చాలాసార్లు తిరిగారు, కలిసి చాలాసార్లు పార్టీలు చేసుకున్నారు. దియ్యంకులు ఇద్దరు ఒకరినొకరు బాగా గౌరవించుకుంటారు. కాబట్టి మీ నాన్నగారు మీ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూర్చుని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి. అవసరమైతే నేనే గ్యాగ్ ఆర్డర్ వేసి మీ ఫ్యూచర్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మీడియాలో ఇప్పటిదాకా వచ్చిన మీ కథనాలన్నీ ప్రైవేట్ చేపిస్తా. ఆర్డర్ ఎక్కర్లేదు, ఆర్డర్ అంతే, జస్ట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి. 100% ఇప్పుడు దాకా వచ్చినాయి అన్ని జస్ట్ లైక్ దట్ డిలీట్ చేస్తా. అంతే అంతే. సోషల్ మీడియాలో ఏదైనా పమ్ముకని పేజీల్లో ఉంటే వాళ్ళని కూడా అర్థించి తీయించేస్తారు. ఏముండదు, హ్యాపీగా బతకండి. ఏముంటది. ఇంకా బయట వాళ్ళు కూడా వస్తున్నారు మ్యామ్, నిజంగా అందరూ హెల్ప్ చేయడానికి. మరి ఆ మనిషి మాత్రం ఎందుకు అంత రాయిలాగా ఎందుకు అయిపోయిందో కూడా అర్థం అవట్లేదు. లేకపోతే అయితే ఖచ్చితంగా ఇలా అయితే ఉండుండేవాడు అయితే కాదేమో. అంటే అమ్మాయిని బ్లేమ్ చేయాలని కాదు, బట్ మనకు తేడా తెలుస్తుంది కదా మ్యామ్ ఎందుకు జరిగింది అని. ఆమెలా ఇతను మారాడు అనిపిస్తుంది. 2 మాల్వీలు కనిపిస్తున్నాయి, ఒక పాముకి 2 తలల్లాగా ఇద్దరు కనిపిస్తున్నారు నాకు. చెప్తుంటేనే రైట్ అండి. టేక్ కేర్ మీరు లావణ్య గారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.